మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము అక్టోబర్ నెల 5వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో ఇలా వ్రాయబడింది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్య విడువడు. అవును, దేవుడైన యెహోవా దయాళుడు కాబట్టి ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు, నాశనము చెయ్యడు, లేదా వారి పూర్వీకులతో చేసిన నిబంధనను మర్చిపోలేదు. దీని అర్థం దేవుడు తన ప్రజల పట్ల దయగలిగి ఉన్నాడు. కష్ట సమయాల్లో కూడా వారిని ఆదుకుంటున్నాడు కూడా. మరియు తన వాగ్దానములను నెరవేర్చుకుంటాడు. అవును, కనికరము గలవాడు, కనికరము గల దేవుడు అనగా యెహోవా కనికరము గలవాడని, అంటే దయ కరుణ కలవాడని వాక్యము చెబుతుంది. నిన్ను చెయ్య విడువడు అనగా దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారు, వారికి సహాయం చేస్తూనే ఉంటారు. నిన్ను నాశనము చేయడు అంటే దేవుడు తన ప్రజలను నాశనము చేయడని వాక్యము అర్థము. ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. అవును, దేవుడు తన ప్రజలతో చేసిన ఒడంబడికను లేదా వాగ్దానాలను ఎప్పుడు మర్చిపోలేడు కూడా. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశంను సృజించిన సర్వశక్తి గల తండ్రిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో, చదువులలో, ప్రతి ఒక్క పనిలో మాకు తోడుగా ఉంటారని, మాకు ముందుగా మీరే ఉంటారని మేము నమ్ముచున్నాము, ప్రార్థిస్తున్నాము. తండ్రి, అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యమును యేసు నామమున తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యంతో నింపండి. నా సోదరికి ఉన్న యొక్క అనారోగ్యమును యేసు నామమున తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. అలాగే అనేక మంది బిడ్డలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి గర్భము తెరవండి, వారికి సహాయం దయచేయండి, బహుమానం ఇవ్వండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును, మంచి మనస్తత్వమును వారిని ఆశీర్వదించండి. అలాగే అనేక చోట్ల ప్రయాణం చేస్తున్న నా సోదరులు, నా సోదరిమణులతో తండ్రి, వారికి క్షేమమైన ప్రయాణమును, సురక్షితమైన ప్రయాణం వారికి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. యజమానులతో పనిచేయుచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి, నీ నామములో వారు యజమానులతో సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానము వారికి దయచేస్తారని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకనిచ్చున్నాం తండ్రి. ఆమె. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన.